లీడ్ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం లెఫ్ట్ బాక్స్ లో మనం తెలంగాణ పార్లమెంట్ ఇది చూడొచ్చండి. తెలంగాణ పార్లమెంట్ విషయానికి వస్తే బీజేపీ అన్ని చోట్ల కూడా లీడ్ లో కొనసాగుతుంది. సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంది, థర్డ్ ప్లేస్ కి బీఆర్ఎస్ ఉంది. మెదక్ పార్లమెంట్ మొదటి రౌండ్ లో కనుక చూస్తే బీజేపీ అక్కడ కొనసాగుతుంది. అంటే తెలంగాణ బీఆర్ఎస్ కనీసం మెదక్ అయినా తెచ్చుకోగలుగుతుంది అనుకున్నాం, కానీ ఇక్కడ పరిస్థితి మెదక్ కూడా మొత్తానికి ఇప్పుడే అందుతున్నటువంటి అభ్యర్థి బాలకృష్ణ గారు కూడా లీడ్ లో. సుజనా చౌదరి మొదటి రౌండ్ లో 2422 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతా ఉన్నారు. అట్లాగే వేమూరులో ఆధిక్యత బాపట్ల, వేమల్ల, రేపల్ల మూడిట్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కొనసాగుతుంది. కేసీఆర్ చిన్ని 5494 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. అదేవిధంగా ఇతర శ్రీకాకుళం సంబంధించిన రామ్మోహన్ నాయుడు 2683 ఆధిక్యతలో ఉన్నారు. అదేవిధంగా పరుపుల సత్య 1875 ఓట్ల ఆధిక్యతలో ఉంది ప్రతిపాడులో. వీటితో పాటు చూసినట్లయితే ఇతర కాన్స్టిట్యూన్సీ హిందూపురం నుంచి బాలకృష్ణ 1850 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం నుంచి సురేంద్రబాబు ఆధిక్యతలో ఉన్నారు. రాప్తాడ్ నుంచి సునీత ఆధిక్యతలో ఉంది. పెనుగొండ నుంచి సబితమ్మ ఆధిక్యతలో ఉంది. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ ఆధిక్యతలో ఉన్నారు. దాదాపు వేగంగా కాకినాడ ఎంపీ అభ్యర్థి జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ 3400 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఇదే విధంగా చిత్తూరు నుంచి చిత్తూరు నియోజకవర్గం తెదాప అభ్యర్థి జగన్మోహన్ మొదటి రౌండ్లో 1351 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఇక ఓవరాల్ గా చూసినట్లయితే ఒక ప్రభంజనం కొనసాగుతున్నట్టుందండి. నెంబర్లు ఏదో మనం నారాయణ చైతన్య ఇలాంటి చెప్తాం కదా, 4, 3, 7 అన్నట్టుగా ఆ స్థాయిలో అయితే దూసుకుపోతుందండి. చిత్తూరు జిల్లా గురజాల జగన్మోహన్ కూడా అదే ఉన్నారు. అమలాపురం టీడీపీ అభ్యర్థి ఐతాబతుల ఆనందరావు కూడా ఉన్నారు. ఇక్కడ గెలవడం కష్టం అనుకున్న ప్లేసెస్ లో కూడా ఇప్పుడు మొత్తం పోస్టల్ బ్యాలెట్ లో వేవ్ కొనసాగుతుందండి. పెద్దాపురంలో 1500 ఓట్ల ఆధిక్యంలో రాజప్ప ఉన్నారు. రామ్మోహన్ నాయుడు ఆధిక్యంలో ఉన్నారు. అలాగే శ్రీకాకుళం లోక్సభ టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు అక్కడ ఆధిక్యంలో ఉన్నారు. ఇక కడప లోక్సభ